నంద్యాలలోని బుడగంజంగాల కాలనీలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. దాదాపు 50 మంది స్థానికులు తీవ్ర అస్వస్థకు గురయ్యారు. నిన్న ఓ ఫంక్షన్ లో మిగిలిన ఆహారాన్ని కాలనీ వాసులు తిన్నట్లు అధికారులు గుర్తించారు. ఫుడ్ పాయిజన్ కు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఇక బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వేరే వాళ్ళు 200 మందికి వండినారని చెప్పి వాళ్ళు 100 మంది తిన్నారంట. 100 మందికి మిగిలిందని చెప్పి మాకు ఎప్పుడు తెచ్చిస్తారు వాళ్ళు. అట్లా అని తెచ్చిచ్చినారు. దాంట్లో ఒక ఫుడ్ బాగాలేదు, అది చిత్రాన్నము. అది అనేది మేము రాత్రి టైం 7:30, 8 అయింది. ఆ టైంలో మేము అందరం తిన్నాము. అది తిన్నాక నుంచి ఉదయం అందరం వ్యాపారం పోయినాము. వ్యాపారం పోయినాక కొంచెం మంది అట్లనే కళ్ళు తిరిగి పడిపోయినారు, కొంచెం మంది అట్లనే పెద్ద హాస్పిటల్లో పోయినారు. మేము అక్కడ ఇంజక్షన్లు బాటిల్లో పెడతామని ఇప్పుడు ఇంటి దగ్గరకు వచ్చి ఇంజక్షన్లు అవి బాటిల్ పెట్టినారు. వాంతులు, తలనొప్పి అట్లా ఒకరి తర్వాత ఒకరు అట్లా ఈ ఏరియాలో మా శుద్ధుల ఏరియాలో 60-70 మంది వెళ్ళినారు సార్. ఒక సంఘటన బుడగజంగాల కాలనీ నుంచి రిపోర్ట్ అయింది. ఏ ఇంట్లో అయితే సమస్య ఉందని చెప్తున్నారో అటువంటి ఇంట్లో అందరూ కూడా సందర్శించాం. అందరం కలిసి అందరు చెప్పేటువంటి విషయం అంటే ఫుడ్ కూడా ఒకటి తెచ్చారు, అది కొంతమంది తిన్నారు పిల్లలు వాళ్ళు వీళ్ళందరూ కూడా. దానివల్ల కొంత ప్రాబ్లం అయింది అనేసి హాస్పిటల్స్ కు వెళ్ళి వచ్చారు. బాగుంది. అయితే కొంతమందికి ఒక 10 మెంబర్స్ వరకు అస్వస్థత ఉంది. వాళ్ళు ఇంకా హాస్పిటల్లోనే ఉన్నారని చెప్పేసి సార్ చెప్తున్నారు. నంద్యాలలోని బుడగజంగాల కాలనీలో అయితే ఫుడ్ పాయిజన్ జరిగింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ధర్ని కిషోర్ అందిస్తారు. ధర్ని కిషోర్. నంద్యాల వైఎస్ నగర్ బుడగజంగాల కాలనీలో నిన్న వివాహం జరిగిన తర్వాత మిగిలినటువంటి ఆహార పదార్థాలను పలువురు తినడంతో వారికి అస్వస్థతకు లోనయ్యారు. సుమారు 50 నుంచి 70 మంది దాకా ఈ యొక్క ఫుడ్ తిన్న తర్వాత పాయిజన్ అయినట్లుగా తెలుస్తుంది. వీరందరినీ ఒకటిన స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రులకు తరలించారు. వీటిలో కొంతమంది చిన్నారులు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఎవరైతే ఈ యొక్క వివాహ వేడుక జరిగిన తర్వాత మిగిలిన అన్నాన్ని, ఆహార పదార్థాలను ఇతరులకు అందజేశారో వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని ఇటు డిఎంఎండ్హెచ్ఓ అలాగే మున్సిపల్ కమిషనర్ కూడా సంఘటనా స్థలాన్ని సందర్శించి అక్కడ పరిస్థితులను వాకప్ చేశారు. పూర్తి స్థాయిలో విచారణ చేసి బాధ్యుల మీద చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. అయితే ఒక మహిళకు మాత్రం కాస్త సీరియస్ గా ఉన్నట్లుగా సమాచారం అవుతుంది. అయితే ఆవిడకు సంబంధించి పూర్తిగా కూడా అన్ని వైద్య సదుపాయాలు అందించాలి, ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఇటు ఆరోగ్య శాఖను కూడా ఆదేశించిన పరిస్థితి స్పష్టంగా కనపడుతోంది. అయితే ఈ యొక్క బుడగజంగాల కాలనీలో జరిగినటువంటి యొక్క ప్రమాదంతో ఒక్కసారిగా కూడా ఆ ప్రాంతంలో శానిటేషన్ పరిస్థితిని కూడా సమీక్షించేందుకు మున్సిపల్ కమిషనర్ స్వయంగా పర్యటిస్తున్న పరిస్థితి ఉంది. సోని. Right. Thanks for the information, Dharni Kishore.